వెల్కమ్ టు G7. నేను విజయ్. సమస్య ఏదైనా ఏ పార్టీలో ఉన్నా పోరాటమితోనే పరిష్కారం అంటున్న మల్లేష్ యాదవ్ గారు సంగారెడ్డి యూత్ కాంగ్రెస్ లీడర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మల్లేష్ యాదవ్ గారు నమస్తే అండి. మల్లేష్ యాదవ్ గారు, మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? మీ నియోజకవర్గంలో వచ్చిన సమస్యలన్నింటిలోనూ మీరు చురుగ్గా పాల్గొంటూ ఉంటారని ఒక మంచి పేరుంది మీకు. మీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పండి ఒకసారి. దాదాపు 16 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం నాది. చూసుకుంటే 2013 నుంచి ఇప్పుడు స్టాండర్డ్ 2026 వరకు రాజకీయ ప్రస్తావనలో ఉన్నాం మేము. స్టార్టింగ్ యువజన కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే NSUI యూత్ కాంగ్రెస్, అదేవిధంగా GHMC వార్డ్ కమిటీ మెంబర్ దాకా కొనసాగుతూ ఉన్నాం. 2016 నుంచి స్టార్ట్ అయితే యువజన కాంగ్రెస్ నుంచి కానీ NSUI నుంచి కానీ రాజకీయ ప్రస్థానం నడుస్తుందన్న. ఇంకా దాదాపు ఇప్పుడు మొన్ననే రీసెంట్గా యువజన కాంగ్రెస్ ఎలక్షన్స్ అయినాయి. దానిలో GHMC యువజన కాంగ్రెస్ ఎలక్షన్స్లో సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా గెలిచినాం. తర్వాత ఇప్పుడు రాబోయే పడాన్చెరు GHMC స్థానిక ఎలక్షన్లో కార్పొరేటర్గా నిలబడాలని అనుకుంటున్నాం. దాంట్లో ప్రజలు డబ్బుతో ముడిపడి ఉన్నా లేకున్నా నిరంతరం సేవ చేసేటోని, అందుబాటులో ఉండేటోని, ఫోన్ కాల్తో వచ్చేటోని ప్రజలు కోరుకుంటున్నారు అన్న. డబ్బుకు ప్రాధాన్యత లేకుండా ఎప్పుడైతే ఫోన్ చేస్తే ప్రజలు అందుబాటులో ఉంటాడో, లేదా ఇంటి దగ్గరకు పోయిన అందుబాటులో ఉంటాడో, ఇప్పుడు ఉదయం కానీ 24/7 ఎప్పుడు అందుబాటులో ఉండేటోడు కావాలని. మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మంచి పేరుందని చెప్తున్నారు. ఎక్కువగా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏ సమస్యలతో వస్తూ ఉంటారు? మా దగ్గరికి వచ్చే సమస్యలతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేకుండే సిబ్బందితో క్లీన్ చేయడం కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, హాస్పిటళ్ళు కానీ, పొద్దున్న లేస్తే ఒక ఉద్యోగం లెక్క, ఒక డ్యూటీ లెక్క పొద్దున స్కూళ్ళకి ఫోన్ చేయాలి, మళ్ళీ ఎవరైనా వస్తే ఇంకోసారి హాస్పిటల్కి ఫోన్ చేయాలి. అదే ఇక 24 hours మన సైకిల్ చైన్ ఎలా తిరుగుతాం మేము అట్లా తిరుగుతూ ఉంటాం అంతే. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజా సమస్యల మీద ఎప్పుడు నిత్యం పోరాడుతూ ఉంటారని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీకు వెనుక ఎవరైనా ఉన్నారా గాడ్ ఫాదర్ లాగా, లేకపోతే మీరు మీ కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా? మా కుటుంబంలో రాజకీయంలో ఎవరు లేరన్న. నేనే మొట్టమొదటిగా నేనే మా కుటుంబంలో రాజకీయంలోకి వచ్చిన. మా తాత పేరు కొత్తగొల్ల మల్లయ్య యాదవ్. ఆయన మా విలేజ్లో ఒక పెద్ద మనిషిలాగా స్థానికంగా పబ్లిక్ని ఎప్పుడు ఆదరిస్తూ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా తాత దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇంకా మాకు ఒక బలర వ్యాపారం ఉండే, పొలం ఉండే, దాన్ని పని చేస్తుంటూ ఇక మా నాన్నకు ఉన్న సత్సంబంధాలు అది నాకు కొంచెం కలిసి వచ్చినాయి. అదేవిధంగా ఎవరు అయినా కానీ పలానా కొడుకు మంచి పని చేశాడన్నా, నీ కొడుకు మంచి పని చేశాడన్నా అని మా నాన్న కానీ మా తాతగారు కానీ అదేవిధంగా అన్నీ కలిసి వచ్చి దాని విధంలో పబ్లిక్లో దూసుకెళ్తున్నాం అన్న. రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా ప్రజల్లో మమేకమవుతున్నారంటే మీరు ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారా? అవునన్నా, మేము చిన్న ఉన్నప్పుడు నుంచి మా స్థానికంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని రాజకీయంలోకి వచ్చినాం. ఆయన ద్వారానే యువత ఎలా ఉండాలి, యువత ముందు పోతే ఎలా, ఆయన ముందే చూసాను అనమాట. వీడు కేపబుల్ పర్సన్ అయితేనే వీడిని తీసుకోవాలి. వాడు కొంచెం డల్ ఉన్న ఆయన షార్ప్నెస్ చేశాను అనమాట యువకులను. అరే ఎందుకు డల్ ఉన్నారు బాబు, నీ పరిస్థితి ఏంది, నీ ప్రాబ్లం ఏంది చెప్పు, నేనున్నా, నేను సాల్వ్ చేస్తా అని ఆయన ముందు యువకులను అందరినీ ఎంకరేజ్ చేస్తూ, ఎవరు డల్ ఉన్నా కానీ అరే నీ ప్రాబ్లం ఏంటి చెప్పురా, నువ్వు ఎందుకు డల్ ఉన్నావు అని ఆయన ముందుకు చూస్తున్నాను. అట్లా ఆయన చూస్తూ చూస్తూ పొద్దున్న లేస్తే మైపాల్ రెడ్డి గారు ఒక క్లాక్ టైప్ పని చేస్తూ ఉంటుండే. ఆయన ఆయన ప్రస్తుతం ఎంపీపీ నుంచి కానీ చూస్తూ ఉన్నాం మేము. ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తూ, ఎమ్మెల్యే అంటే మైపాల్ రెడ్డిలాగా ఉండాలిరా మాకు. ఆయన అప్పుడు ఆయన మైపాల్ రెడ్డి బీఎస్పీ నుంచి పోటీ చేసింది. ఓకే, బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పటి నుంచి మాకు అవగాహన ఉన్నది పడంచెల్లో. ఎమ్మెల్యే అంటే స్పిరిట్ ఉన్న ఎమ్మెల్యే, స్పిరిట్ గా లీడర్ అనేటువంటి ఇట్లా ఉండాలిరా, పని చేస్తే మైపాల్ రెడ్డి ఇట్లా దూసుకపోతే ఉండాలి. మాటలు చెప్పాడు,
పనిచేస్తారు. పని చేస్తాడు. సరే, మీరు చెప్తున్నట్టుగా గుడి మహిపాల్ రెడ్డి గారు చేతల మనిషి, మాటల మనిషి కాదని చెప్తున్నారు. బాగుంది. కానీ అలాంటి లీడర్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయననే మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఒక కన్ఫ్యూజన్ లేదా? ముందేమో కాంగ్రెస్లో ఉన్నారని, కాసేపు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కన్ఫ్యూజన్ ఉంది, కానీ క్యాడర్లో కన్ఫ్యూజన్ లేదు. వేరే పార్టీ వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంది. క్యాడర్లో ఆయన మహిపాల్ రెడ్డి గారు ఏదన్నా బాణం ఇడిస్తే కరెక్ట్ స్పాట్లో తగులుతుంది అది. రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ ఆయనకు పనిచేసిన కార్యకర్తలు ఒక లీడర్లు తయారు చేయాలని ఒక సంకల్పంతో ఆయన మనసు చంపుకొనో లేకుంటే నా రాజకీయ జీవితం ఎలా ఉన్నా కానీ నన్ను కాపాడి 3 సార్లు గెలిపించిన కార్యకర్తలకు నేను అండదండగా ఉండాలని ఆయన మనస్ఫూర్తి సంకల్పం తీసుకొని మొన్న మీటింగ్ పెట్టినప్పుడు చూసారు మీరు. ఆల్రెడీ అన్ని ఛానళ్ళు వచ్చినాయి. ఆయన మీటింగ్ పెట్టి అన్నాడు, ప్రతి ఒక్క కార్యకర్త నేను గెలిపించుకుంటా, నేను పని చేస్తా అని చెప్పి. దమ్ము ధైర్యం ఉన్న లీడర్ కూడా అట్లా పని చేస్తా అని చెప్పాడు అని చెప్పిండు. అని చెప్పినందుకు మీడియా వాళ్ళందరూ ఇక మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్ అని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడని ఒక వర్గం అంటుంది, కాదని ఆయన చెప్తూ ఉంటాడు. కానీ పైకో మాట లోనో మాట అన్నట్టుగా అయిపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు మారిన వాళ్ళు ఈయన కూడా ఒకరిని అందరికీ తెలిసిన వాస్తవమే. అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ అని చెప్తున్నారు. కేవలం పదవి పోతుందన్న ఒక భయంతోనే చెప్తున్నారా? గూడెం మహిపాల్ రెడ్డి గారికి పదవి అనేది గడ్డిపోస లాంటిది. ఆయనకు పదవి అనేది చిన్న గడ్డిపోస లాంటిది. పదవి కోసం తాత్పడే మనిషి ఎప్పుడు కాదు. ఆయన పదవి చేయాలనుకుంటే ఇంకెన్నో మంత్రి పదవులు ఆయన దగ్గర వచ్చి దాదాపు వచ్చిపోయినాయి. కానీ పదవి కోసం ఆశ లేదు ఆయనకు. నిరంతరం ప్రజలే పొద్దున 6 గంటల నుంచి ఆయన తలుపు తడితే రాత్రి ఆయన పడుకునే వరకు ప్రజలతోనే మమేకమై తిరుగుతాడు మహిపాల్ రెడ్డి గారు. ఇంకా అలాంటి నాయకులకు పదవుల పైన ఎట్లుంటుందని ఆశ, అంతేనా? ఇప్పుడు మీరు ఇంతగా ఆయన్ని పొగుడుతున్నారు కదా, ఆయనేమో బీఆర్ఎస్, మీరేమో యూత్ కాంగ్రెస్ లీడరు, పైగా మీరు ఆయన అనుచరులు అని చెప్పుకుంటున్నారు. ఎలా అది? అయితే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీయే. గతంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పిన లీడర్ ఆయన గిట్ట. నియోజకవర్గంలో స్థాయి, జిల్లా స్థాయిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్థాయిలో కూడా చక్రం తిప్పిన లీడరే కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు కొంతమంది గిట్టని వాళ్ళు మహిపాల్ రెడ్డి కోసం బురద జల్లడం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆయన పుట్టిన ఊర్లో కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, ఇప్పుడు పక్కా కాంగ్రెసే. జిల్లా బీఆర్ఎస్లో ఉన్నారంటున్నారు, మరి ఆయన గురించి అంతగా పొగుడుతున్నారు. ఎలా చూడాలి మరి? ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఫాలోవర్ అయినప్పుడు బీఆర్ఎస్ని విమర్శించే క్రమంలో మహిపాల్ రెడ్డి కూడా విమర్శించాల్సి వస్తుంది. మరి మీరు చూస్తేనేమో ఆయన ఏకంగా ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప లీడరు, అసలు మాటల వ్యక్తి కాదు చేతల వ్యక్తి అని చెప్తున్నారు. అయితే మీరు అడిగారు కదా ఇంతకుముందు, మీ ఇన్స్పిరేషన్ లీడర్ ఎవరు అంటే ఇన్స్పిరేషన్ గురించి చెప్తున్నారు. ఇన్స్పిరేషన్ లీడర్ చెప్తున్నాం మనం. ఒకరు చూసుకుంటూ పెరుగుతున్నట్టు ఆ లీడర్ కోసం అడిగినప్పుడు చెప్పాల్సిందే కానీ దాంట్లో తప్పేమున్నా చెప్పాలి. తప్పేమీ లేదు, కరెక్టే. ఇప్పుడు గుడి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, ఏదో ఒక పార్టీలో అయితే ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడేటప్పుడు గుడి మహిపాల్ రెడ్డిని విమర్శించాల్సి వస్తుంది. మీరు ఆ విధంగా ఇప్పటిదాకా చేశారా? మాకు అవకాశం మీరే కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్లో ఏదైతే ముందు తీసుకోబోతున్న క్రమంలో సీనియర్స్ వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మొన్న యువజన కాంగ్రెస్ ఎలక్షన్ అయిన తర్వాత యువకులు ముందే వస్తూ ఉన్నారు. అలాంటి అవకాశం వస్తే పార్టీ ఏదైనా పిలిపిస్తే దాని మీద మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. పార్టీ ఏదైనా సరే నాయకులందరినీ కలుపుకుని వెళ్ళాలనేది మీ అలాగే గుడి మహిపాల్ రెడ్డి గారి కుటుంబంతో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని విన్నాం. అవునా? తమ్ముడు కానీ, ఆయన తమ్ముడి కొడుకు కానీ. అవునన్నా, గూడెం మధుసూదన్ రెడ్డి గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అన్న గీత గీస్తే శ్రీరాముడు గీత గీస్తే దాటని లక్ష్మణుడు ఎవరైతున్నారంటే ఆయన గూడెం మధుసూదన్ రెడ్డి గారు. ఎంతో అన్నదమ్ములను చూసినాం, కానీ మధుసూదన్ రెడ్డి గారు అలాంటి బ్రదర్ని ఎవరిని చూడలేను నేను. ఆయన అన్న గీసిన గీత దాటరు అన్నమాట. అంత మంచి అన్నదమ్ములను చూసినాం. మేముట నేర్చుకోవాలి, అన్నదమ్ములు ఎట్లా ఉంటారంటే మధుసూదన్ రెడ్డి గారు మహిపాల్ రెడ్డి గారు లేకుంటే మంచి అన్నదమ్ములు లేకుంటారు అని చెప్పి మా లోకల్లో టాక్ అది జిల్లా స్థాయి లెవెల్లో ఉన్నది. ఆయన మధుసూదన్ రెడ్డి గారు పొద్దున్న లేసే అన్న కొంతమంది మధ్యలో మధుసూదన్ రెడ్డి గారు అన్నది షాడో ఎమ్మెల్యే అని చెప్పి. మధుసూదన్ రెడ్డి గారు నిజంగా షాడో ఎమ్మెల్యే. ఏ విధంగా అంటే అన్న అందుబాటులో లేకపోతే తమ్ముడు అందుబాటులోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాడు. అందుకే మధుసూదన్ రెడ్డి గారు షాడో ఎమ్మెల్యే అన్నారు. అది వాస్తవం, షాడో ఎమ్మెల్యే. ఎందుకంటే అన్న అందుబాటులో లేనప్పుడు తమ్ముడు పని చేసినప్పుడు మంచి పని మంత్రి అంటారు కదా, అట్లా మంచి పని చేస్తాడు.
అన్న అంటే నేను ఆ అన్నతోనే పక్కన కూర్చున్నా. ఉమ్, ఒక క్యాన్సర్ అనే అబ్బాయి వచ్చిండు. మా బ్రదర్కి క్యాన్సర్ ఉన్నదన్న, 10 లక్షల వరకు ఖర్చు అవుతాయి అని చెప్పి అన్నాడు. 10 లక్షలు అన్న అవునన్న, మా దగ్గర 10 లక్షలు లేవన్నా, ఒక 5 లక్షలు కన్నాయి, ఇంకో 5 లక్షలు మీరు సెట్ చేయాలన్న అంటే, అరే ఇప్పుడు లేవురా, ఒక 10 రోజులు టైం ఇయ్యి, నీకు 5 లక్షలు తెచ్చిస్తా, నువ్వు క్యాన్సర్ నుంచి ఆపరేషన్ చేసుకో, సక్సెస్ అవుతా అని చెప్పి. ఎవరైనా ఈ జమానాలో ఒక 10 రూపాయలు ఇవన్నీ వెనక ముందు అవుతారు. ఉమ్, 5 లక్షలు ఇస్తుడంటే డైనమిక్ లీడరా లేకుంటే ప్రజానాయకుడా ఎవరన్నా? ఉమ్, ఒక ముఖం తెలియని వ్యక్తి అన్న నాకు క్యాన్సర్ ఉందన్న, ఇక నాకు ఇట్లా ప్రాబ్లం ఉందనంటే 5 లక్షలు వెంటనే 5 లక్షలు ఒక 3-4 రోజులు సెట్ చేస్తా అని చెప్పి కమిట్మెంట్స్ ఇచ్చిన మనసున్న మహారాజ్ గూడ మధుసూదన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఒక నిజం చెప్పాలి. చెప్పన్న, మీరు బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేయబోతున్నారా, కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేయబోతున్నారా? నేను కాంగ్రెస్ నుంచే పోటీ చేద్దామని, కాంగ్రెస్ పటాన్చేరు డివిజన్లో 2 డివిజన్లు అయినాయి మాయి. పటాన్చేరు ఒకటి, జేబీ కాలనీ ఒకటి, 2 డివిజన్లు అయినాయి. ఆ డివిజన్లో నేను పటాన్చేరు డివిజన్ నుంచి కార్పొరేటర్ పోటీ చేద్దామని అనుకుంటున్నా. ఇంకోటి బీసీ జనరల్ వస్తే లేదా బీసీ మహిళా వస్తే ఈ 2 డివిజన్లకించి ఏది రిజర్వేషన్ వచ్చినా పటాన్చేరు విలేజ్ ఒకటే, ఆ విలేజ్ నుంచి బీసీ మహిళ వచ్చినా బీసీ జనరల్ వచ్చినా మేము లైన్లో ఉంటాం అన్న. కాంగ్రెస్ తరపు నుంచే పోటీ చేస్తాను. కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తాం. అడుగుతున్నాం మా హై లెవెల్ లీడర్స్ ఎవరు ఉన్నా కానీ టికెట్ కావాలి. నేను కాంగ్రెస్లో చురుకులో ఉన్నా. ఇప్పుడుగా దాదాపు 16 సంవత్సరాల రాజకీయం చరిత్ర మాది. మా తాతలు రాజకీయం లేకపోవచ్చు, ఏదో అందరు చెప్పుకుంటారు మా తాతలు నేతలు దాయిద్యాలు మేము మూతలు చూసుకుంటాం అన్నట్టు. అది కాదు కదా అన్న. అవును. నేనే సాక్ష్యం. స్టిల్ రాజకీయంలో ఉన్నా నేను. డబ్బులు ఉన్నా లేకున్నా ఎలా చేసో చిన్న చిన్న సాయాలు చేసో, పెద్ద సాయం చేయకుండా చిన్న చిన్న సాయం నాతో చేసినట్టు వృతాభక్తి సాయం అన్ని చేయాలని ఏం లేదు కన్నా. నాతో వచ్చిన కాడికి నేను సాయం చేస్తున్నా. ఇక నువ్వు డబ్బులు ఉన్నాయా లేవా అని అది సెకండరీ. డబ్బులు ఉన్న కాడికి నేను ఎంత సాయం చేయాలో అంత సాయం చేస్తున్నా. ప్రతి ఒక్క రోజు మా ఇంటి దగ్గరికి దాదాపు డైలీ ఒక 5-6 మంది వస్తారు, రెగ్యులర్ వస్తారు. మల్లేష్ దగ్గరికి వస్తే పని అవుతుంది, కంపల్సరీ పని అవుతుంది. అది నేను చేస్తానా, ఎమ్మెల్యే దగ్గర దృష్టి తీసుకెళ్తానా, వాళ్ళ బ్రదర్ దృష్టి తీసుకున్నా, వాళ్ళ కొడుకు దృష్టి తీసుకెళ్తా. ఒకవేళ కాంగ్రెస్లో కనుక సీటు మిస్ అయితే బీఆర్ఎస్కి వెళ్తారా? కాంగ్రెస్లో సీటు మిస్ అయితే అని ఆలోచన లేదు. ఎందుకంటే మా కాంగ్రెస్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, గతంలో మీరు బీఆర్ఎస్లో కూడా పనిచేశారు. అవునన్న, చేసినాం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. అవును. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్లో సీట్ రాకపోతే అటువైపు వెళ్తారా? అటువైపు మేము ఏమి వెళ్ళమన్నా. కాంగ్రెస్లో సీట్ రాకపోతే పని చేస్తాం. అప్పుడు అధిష్టానం ఎవరికి డిసైడ్ చేస్తుందో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి పని చేయాలా లేకుంటే నోటలు ఉండాలని ఆలోచిస్తాం. మరి గురుగారు కూడా అక్కడే ఉన్నారు కదా, మరి బీఆర్ఎస్ అని చెప్తున్నారు కదా. ఆయన గిట్ట బీఆర్ఎస్లో ఉన్నారు. ఇక ఆయన మాకు ఇప్పటివరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు సూచన సలహాలు చేసి, ఇప్పుడు సూచన సలహాలు ఏం లేవు. ఇప్పటికైతే స్టిల్ కాంగ్రెస్లోనే ఉన్నాం. జిల్లా స్థాయిగా యువజన కాంగ్రెస్లో చురుకుగా పాల్గొంటున్నాం. ఎలాంటి యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎలాంటి పిలిపించినా కానీ ముందుండి యువజన కాంగ్రెస్లో పనిచేస్తున్నాం అన్న ఇప్పుడైతే. అలాగే సిద్దిపేటలో కొమరవెల్లి దగ్గర మీ ఫ్లెక్సీలన్నీ వస్తున్నాయంట, ఎందుకంటారు? ఏదైనా దానికైనా రీజన్ ఉందా? కొమరవెల్లి అంటే మా మల్లన్న స్వామి మా ఇంటి దేవుడు. ఇంటి దేవుని కొలుచుకోవడంలో తప్పు లేదు. అక్కడ మా ఇంటి దేవుడు హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ భక్తులు వస్తారు. మా ఇంటి దేవునికి మనం ఏదో చేస్తున్నాం, ఆయన ఇంటి దేవుడు ఉన్నాడు అంటేనే భక్తితోనే చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర కారణాలు ఏంటి? ఎందుకంటే అక్కడ బోర్డు సభ్యుని గాను దేనిగానో మీరు ట్రై చేస్తున్నారనే ఒక వార్త వచ్చింది. అవునన్నా, యాక్చువల్గా మనము లాస్ట్ టైమే టెంపుల్ బోర్డు సభ్యుడు అడిగినాం. రాజకీయ కారణాల వల్ల కొంచెం వెయిట్ చేయించారు. అది టెంపుల్ దానికోసమనే బ్యానర్లు వేయలేదు అక్కడ. ఇప్పుడు భక్తులు వస్తుంటే అందరికీ శుభాకాంక్షలు తెలిపినట్టు ఉంటుంది. మళ్ళీ వచ్చే భక్తులకు సత్సంబంధాలు ఉంటాయి. హైదరాబాద్లో ఉన్న యాదవ్స్ అందరి సత్సంబంధాలు ఉంటాయి. అందరికీ శుభాకాంక్షలు తెలిపినట్టు ఉంటుంది. జాతర స్వాగతం సుస్వాగతం తెలుపుతాం అంతే. అక్కడ రాజకీయం చేయాల్సిన దేవుందే రాజకీయం ఏం చేస్తామన్నా? ఆయన గాడ్ గిఫ్ట్, ఆయన ఏది ఇస్తే అదే ఉంటుంది ముందు, అంతే కదా. సరే, ఏదేమైనా ఇప్పుడైతే మీరు కార్పొరేట్గా అయితే పోటీ చేయాలనుకుంటున్నారు. మరి కాంగ్రెస్ కార్పొరేట్గా మీకు అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని కంపల్సరీ చేస్తాం. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పదే చెప్తుంది, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటి చెప్తున్నాయి, కాంగ్రెస్లో ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు, మీ పని అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోండి, పక్కేళ్ళు ఆడుకోమంటున్నారు. మరి ఏంటి, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే మీరు లైఫ్ ఉంటుందంటారా?
ఉందా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లీడర్లు అంతా కాంగ్రెస్ కింద వచ్చిన వాళ్ళే. ఉమ్, మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఉన్న ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు అంతా కాంగ్రెస్ లీడర్లే కదా. ఉమ్, కాంగ్రెస్ నుంచి ఎల్కేజీ కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయినాయి వాళ్ళు. అందరు కాంగ్రెస్ లీడర్లే. ఎవరైనా కానీ కాంగ్రెస్లో పెద్ద సముద్రం కాంగ్రెస్ పార్టీ. అదే చంద్రబాబు నాయుడు ఒక నియోజకవర్గంలో ఓడిపోయాడు, అదే కేసీఆర్ ఒక నియోజకవర్గంలో ఓడిపోయాడు. బీఆర్ఎస్లో ఉండగా జరిగి ఉండొచ్చు, లేకపోతే అంతే. ఏదైనా సరే ఏ పార్టీలోంచి వచ్చామన్నది కాదు, అవునా? మనకి ప్రజాభిమానం ఉన్నదా లేదనేది చాలా ముఖ్యం. అంతే అంతే వస్తుంది. మరి పార్టీని కూడా చూస్తారుగా, చూస్తారు. అప్పుడు ఈ పార్టీ మంచిగా చేస్తుందా లేదని కూడా చూస్తారు. అవును. మరి పార్టీ ఏం చేస్తుంది, పార్టీ ఏం చేయట్లేదు అనేది ఒకటైతే జిహెచ్ఎంసీలో పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అంత బలం ఉందంటారు. ఎందుకు లేదన్న కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. మరి సాధారణ ఎన్నికల్లో ఆల్మోస్ట్ జీరో కదా. జీరో ఎందుకు కదా, 70% సర్పంచ్లు గెలిచింది కాంగ్రెస్. సర్పంచ్లుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీకి సంబంధించి పరిధిలో ఎమ్మెల్యేలు ఎవరున్నారు? జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యే లేరంటురా. మొన్న రీసెంట్ చూసుకుంటే నవీన్ అదే యాదవ్ మొన్నటి వరకు లేరు, ఉప ఎన్నికల్లో గెలిచారు, అది కూడా అధికారంలో ఉన్నారు కనుక గెలిచారు. అట్లేముండను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కదా దాని సత్తా సాడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఆ సీట్ బీఆర్ఎస్ సీటే కదా. అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ గెలిచింది కానీ అధికారం, డబ్బు, లేకపోతే ఈ మతానికి సంబంధించిన కొంతమందిని ఆకట్టుకోవడం వల్ల గెలిచారు. అంతేగాని అధికారంలో లేకపోతే కనీసం డిపాజిట్లు కూడా దక్కేది కాదు జూబ్లీ హిల్స్లో అనే మాటకి మీరేమంటారు? లేదా నవీన్ యాదవ్ కృషి నవీన్ యాదవ్ అన్న కృషి అది. వాళ్ళ డాడీ చేసిన సేవలు, నవీన్ యాదవ్ గారు చేసిన కాంగ్రెస్ గెలిచిందా, మజ్లిస్ గెలిచిందా? అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది మజ్లిస్ వ్యక్తిని తీసుకొచ్చారు కదా, అక్కడ మజ్లిస్ గెలిచినట్టు టెక్నికల్గా అంటున్నారు బీజేపీ. నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ అంటారా మీరు? గతంలో మజ్లిస్ పార్టీ నుంచే కదా పోటీ చేసింది. అట్లా అంటే ఎట్లయితే అన్న పార్టీలో అవకాశాలు అనేది పార్టీలు ఇస్తాయి, క్యాండిడేట్ని బట్టి గెలుస్తారు. నవీన్ యాదవ్ గురించి ఎంఐఎం పోటీ కూడా చేయలేదు కదా అక్కడ. చేసి అంటే మన ఆయనకున్న మంచి సత్సంబంధాలు లాంటి. మన మనిషి గెలవాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే. ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తారు అనుకో, అరే నువ్వు చెయ్యరా బాబు, నీ వెనుక నేను ఉంటా. నవీన్ యాదవ్ గారికి మంచి మంచి సత్సంబంధాలు ఎంఐఎంతో కానీ, కాంగ్రెస్ పార్టీతో కానీ, అక్కడ ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలు ఉంటారు అక్కడ. జూబ్లీస్ అనేది మినీ ఇండియా, మా పటాన్చెరు లాగా. అలాంటి దానికి ఆయన చిన్నప్పటి నుంచి పనిచేసుకుంటా వస్తున్న నవీన్ యాదవ్ గారు మంచి యాక్టివ్ పర్సన్. ఆయన ఇప్పటి వరకు జూబ్లీస్లో రాని మెజార్టీ నవీన్ యాదవ్ గారికి వచ్చిర్రంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, నవీన్ యాదవ్ గారి పనితనం ఉన్నది, వెనకాల మజ్లిస్ కూడా ఉంది. ఇక మజిలీస్ సపోర్ట్ చేసింది కదండి, సపోర్ట్ చేయకపోతే అనుకోవచ్చు, ఉంది సపోర్ట్ చేసి ఉంది కానీ సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉందన్న, రెండు చేతులు వెళ్తేనే సపోర్ట్ వెళ్తుంది. అలాంటి నవీన్ యాదవ్ గారు గెలిచిరంటే అందరు సపోర్ట్ చేసి, బీసీలు ముఖ్య పాడుతుంది అక్కడ జూబ్లీస్లా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరు కలిపితేనే జూబ్లీస్లో నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. చరిత్ర సృష్టించిండు అన్న కాదా, చరిత్ర సృష్టించిండు. ఎందుకంటే గతంలో రాని మెజార్టీ సార్ నవీన్ యాదవ్ గారికి వచ్చిరంటే మెజారిటీ 24,000 వచ్చింది. 24,000 వచ్చిందంటే అప్పుడు 24,000 మెజార్టీ ఎవరికి లేదు కన్నా అప్పుడు నవీన్ యాదవ్ గారి కంటే ముందు ఎవరికి లేదా? లేదన్నా. ఆయన కష్టం గెలిచిండు. ఇప్పుడు రాబోయే తరానికి గిట్ట చిన్న నెక్స్ట్ పీజీఆర్ అంటారు ఆయన. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నవీన్ అన్న గారు పీజీఆర్ లాగా కావాలని. ఆ నియోజకవర్గ ప్రజలకు మంచి సేవ చేసి నెక్స్ట్ పీజీఆర్ లాగా కావాలని నవీన్ అన్న గారు కోరుకుంటున్నాం మనం. అంటే పీజీఆర్ లాగా సేవా కార్యక్రమాలు చేశాడు ఆయన. మరి బీఆర్ఎస్ గోండా అది ఇది ఏం చెప్తుంది కదా. బీఆర్ఎస్ పోలీసులు కొడుతున్న వీడియో కూడా వైరల్ అయింది తెలుసా మీకు? నవీన్ యాదవ్ని పాత వీడియో అంటే కక్షపూర్వకంగా ఏదైనా చేయొచ్చానా? ఇక వాళ్ళని కొట్టాలంటే దూరంకెంచి కొట్టవచ్చు, దగ్గరికెంచి కొట్టవచ్చు, 4-5 రకాలుగా ఉంటాయి. పట్టుకోవాలంటే ఎట్లయినా పట్టుకుంటారు, కొట్టాలంటే 4 రకాలు ఉంటాయి. సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు కార్పొరేటర్గా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. ఓకే, అక్కడ మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున ఉన్నాడని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? ఆయన అన్ని మంచి పనులే చేస్తాడు కదా. ఆయన మీకైతే బయటకు వచ్చి కాంగ్రెస్ యూత్ లీడర్కి పోటీ సపోర్ట్ అయితే చేయలేడు. ఆవిడ పరిస్థితి ఏంటి? పటాన్చెరు వచ్చేసి లోకల్ మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ సత్సంబంధాలతోని మేము ముందుకు పోవాలనుకుంటున్నాను. నేను చేసిన పనులు కానీ, నేను జిహెచ్ఎంసీ వార్డు కమిటీ మెంబర్ ఉన్నప్పటి నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, దాదాపు ఉన్న పటాన్చెరులో ఉన్న అన్ని కాలనీల ఏమంటారు దాన్ని, అన్ని కాలనీల ప్రెసిడెంట్లతో కానీ, కుల సంఘాలతో కానీ
యువకులతో కానీ అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి నాకు. దాని ధైర్యం నాకు అన్న నిలబడ్డప్పుడే గెలుస్తారా అని ఏం లేదన్న. ఈసారి కావచ్చు, ఇంకో నెక్స్ట్ టైం కావచ్చు, నిలవడం అయితే పక్కా. ఇంకోటి ప్రజల్లో నిలబడాలంటే దమ్ము ధైర్యం కూడా కావాలన్నా. అంతేనా? కావాలా లేదన్నా? ఖచ్చితంగా కావాలి. కానీ మీరు ఈసారి కాకపోతే ఇంకోసారి అంటున్నారు. అంటే ఇప్పుడు గెలుపుపై ధీమాగా లేరా మీరు? గెలుపుపై ధీమానే ఉన్నా. ఇప్పుడు నేను పోటీ చేయడానికి రెడీ ఉన్నా. పబ్లిక్ ఇట నన్ను ఆదరియాలి. వీడు మంచి క్యాండిడేటా కాదా, వీడు జెన్యునా కాదా. జెన్యున్ అంటే నేను గెలుస్తా. ఈసారి చెప్తున్నారు కదా నేను మంచి క్యాండిడేట్, నేను ప్రజాసేవ చేస్తానని చెప్తున్నారు కదా. నేను చెప్తున్నా నేను మంచి క్యాండిడేట్. మా పడంచే పబ్లిక్ ఇట నన్ను గుర్తించాలి. నేనే అన్ని విధాలుగా నేను మీరు చెప్తున్నారు కదా, నేను ప్రజా సమస్యలు తీర్చాను, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ గురించి, హాస్పిటల్కి సంబంధించి కానీ ఇవన్నీ నేను చేస్తూ ఉన్నానని చెప్తున్నారు కదా. మరి అలాంటి క్రమంలో ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించరు? అదే నేను ఏమంటున్నా, ప్రజల నాడి అనేది మనం చెప్పలేం. ఒకరోజు వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది, తర్వాత వాళ్ళని ఇంటి దాకా పోయి మనం మీకంటే మంచి వ్యక్తి నిలబెడతారన్న మీ భయమా? అట్లేం లేదన్నా. పబ్లిక్ నాడి ఎట్లుంటుంది అంటే, నేను వాళ్ళని ఎన్ని విధాలుగా ఓట్లు అడగాలి అన్ని విధాలుగా ఓట్లు అడుగుతా. వాళ్ళు అక్కడ లోపల పోయి బూత్లో చూస్ చేసుకున్న పర్సన్ ఉంటాడు. నేను ఆ రోజు వాళ్ళకి కరెక్ట్ అంటే నన్ను గెలిపిస్తారు. లేదు నాకంటే ఇంకో బెస్ట్ పని చేస్తారంటే వాళ్ళని గెలిపిస్తారు. అంతే. నాకంటే నేనే మంచిగా పని చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి, యంగ్స్టార్ని, అన్ని విధాలుగా నేను ముందుంటా, ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరకు వచ్చి పని చేస్తానని నేను అంటున్నా. అన్ని డబ్బే అన్ని విధాలు కాదు కదన్న, పని చేసేటోడు కావాలి. ఎంత మంచి వ్యక్తి అయినా సరే మీకు పార్టీ ఏమీ చేయలేదు అనేది మీకు మైనసే కదా. పార్టీ మరి పార్టీ మీద నెగిటివ్ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ఎంతైతే ఉందో ప్లస్ ఇట్ అంత ఉందన్న. ఎక్కడ ఉన్నాయి? ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీ పర్సనల్గా మీరు ప్రజలకు అవి చేశాను ఇవి చేశాను అని చెప్తున్నారు. మీ పర్సనల్గా కూడా పార్టీలతో సంబంధం లేకుండా కూడా చేశాను. పార్టీలకు సంబంధం లేకుండా చాలా ప్రజలతో మమేకం అవ్వాలని కనుక ప్రజలతో తిరుగుతున్నారు, ప్రజలతో సమస్యలను మీరు నిత్యం పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ విధంగా ప్రభుత్వం లేదు కదా. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్లో పరిస్థితి, జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల పరిస్థితి మీరు ఒకసారి చూడండి, వీధి లైట్లు చూడండి, కరెంట్ ఎన్నిసార్లు పోతుందో చూడండి. ఇవన్నీ కూడా కాంగ్రెస్కి మైనస్ కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసేయాలా, మిమ్మల్ని చూసి ఓటేయాలా? అయితే మిమ్మల్ని చూసి ఓటేయాలంటే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా లేనట్టే. కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయాలంటే మీకు ఓటేసే ఛాన్స్ లేదు. అట్లని కాదు. అయితే మీరు బిల్లు ఒక్క సైడే చూస్తారు, ఇంకో సైడ్ చూస్తలే. రూపాయి బిల్లు ఇంకో సైడ్ కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పథకాలు కూడా చూడాలి. కరెంటు జీరో కానీ మళ్ళీ వస్తుంది అన్న. వచ్చేటప్పుడు చాలా రావట్లేదు. మీకు అంటే మీరు అప్లై చేసుకోలేదేమో. అప్లై చేసుకున్నా రాలేదు. అప్లై చేసుకోవడం నాలాంటి వాళ్ళు సంక్షేమ పథకాలు అందట్లేదని, రైతు రుణమాఫీ కావట్లేదని, రైతు బంధు కావట్లేదని చాలామంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్గా ప్రతిపక్షాలు వెళ్తున్నాయి. ఆ రోజు మీరు వీడియోలు చూస్తూనే ఉంటారు. ఇవన్నీ ప్రతిపక్షాలు కొట్టారంటే మరి నేనేం చేసేది లేదు. అట్లనే కాదన్న. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎంత ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా బురద జల్లడం అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఉనికిని చాటుకోవాలంటే ప్రభుత్వం పైన బురద జల్లాల్సిందే కంపల్సరీ. మనం ఎంత మంచి పథకాలు తీసుకొచ్చినా కానీ, ఇంకేదైనా చేయాలన్నా కానీ అపోజిషన్ లేదంటే అది మనం కరెక్ట్ చేసినారే తప్పురో నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అంటారు. అదైతే కంపల్సరీ ఉంటుంది కదన్న. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ పరిధిలోనే అన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు ఏమన్నాడు, గతంలో ఉన్న రోడ్లే ఇప్పుడు ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం అనుభవిస్తుందనా? నేను అలా అనట్లే. అంటే రోడ్లో వాటర్ వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు. అప్పుడు ఎట్లయితే స్ట్రీట్ లైట్లు లేవు అన్నారు, ఇప్పుడు ఆ స్ట్రీట్ లైట్లు పెడతా ఉన్నారు. రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో వ్యవస్థ తెచ్చినారు, అది చేస్తూ ఉన్నారు. రోడ్లు తెస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చిన పనులు అయితే కంపల్సరీ అన్నీ చేస్తారన్న. చెయ్యందంటే ఇగో ఏదంటే నూటికో కోటుకో ఏదో ఒక పని ఉంటుంది, దాన్నే పట్టుకొని అది రాలే ఇది రాలే అని అంటారు. అంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్పేవాళ్ళు అంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రని అంటారా? కంపల్సరీ బురద చల్లడం అంటే ప్రభుత్వం పైన కంపల్సరీ అంతే ఉంటుంది. ఇప్పుడు అంటే ప్రజా సమస్యల గురించి మీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే, లేకపోతే మీడియా ముఖంగా మాట్లాడితే వాళ్ళంతా మీ మీద బురద చల్లుతున్నారని ఆ విషయాలను పక్కన పెట్టేస్తారు, మీరు పట్టించుకోరు, అంతేనా? ఎందుకు పట్టించుకోమని ప్రతిపక్షాలు చెప్పిన గిట నోటీసులో తీసుకుంటారు. మన స్టేట్ గవర్నమెంట్ నోటీసులో తీసుకొని వాళ్ళు ఎంత చెప్పిన దాంట్లో 90% అన్యాయం ఉందా న్యాయం ఉందా అనేది చూసి అవి కేపబుల్ పర్సన్ అయితే వాళ్ళ గిట ప్రభుత్వం చేసే పని చేస్తుందన్న. చేయదా? ప్రభుత్వం ఉందే పని చేయడానికి. ప్రజాపాలన చేస్తున్నారు కదన్న. 2.5 సంవత్సరాలు
జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల పరిస్థితి ఎందుకు మారలేదంటారు? గతంలో చేసిన పనులే ఇలా జిహెచ్ఎంసీలో కొన్ని అనుకారణాల వల్ల రోడ్లు ఖరాబ్ కావడం, ఉమ్, ఇంకా దాన్ని మతమర్తులు చేయడం, ఒక రోడ్డు పైన ఇంకో రోడ్లు వేయడం, డబల్ ఇప్పుడు ఈ రోడ్ వేసినాం అనుకో, ఇంకోటి మాంజనాయన కోసం వచ్చి దాంతో తోపియడం. ఉమ్, గవర్నమెంట్ రోడ్ కొత్త రోడ్ వేస్తుంది, ఇంకొకటి వచ్చి నాకు నల్ల కలెక్షన్ కావాలని దాన్ని తోపియాలి. ఉమ్, ఆ ఇంటి ఓనర్ తోపించినా కానీ అది గవర్నమెంట్ చేసిందంటారు. ఉమ్, అంటే ప్రజలు చేసినా కానీ ఇది కొత్త రోడ్ వేయడం గవర్నమెంట్ పని వేసేసి, ఉమ్, వాడు ఇంకోటి ఏం చేస్తాడు, నాకు కొత్త నల్ల కావాలని నాకు కొత్త రోడ్ తవ్వుతాడు. ఉమ్, ఆ రోడ్ ఖరాబ్ అయింది మళ్ళీ గవర్నమెంట్ అంటారు, ఏం రాబోయి కొత్త రోడ్ అట్లా వలిగిపోయిందంట. ఉమ్. పని చేయాలి, మళ్ళీ మీకు మాటలు ఇట్లా వాడాలి, అన్నీ ఉంటాయి. పని చేయాలి, సర్వీస్ చేయాలి. ప్రజలకు సర్వీస్ చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు? దానికే సర్వీస్ అంతే కదా. అంతే. మరి అలాంటప్పుడు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందనేది ఒకటైతే, ముఖ్యంగా హైడ్రా వలన మరింత అప్రతిష్ట మూట కట్టుకుంది, హైడ్రా వలన ఉన్న ప్రతిష్ట కూడా పోయింది అనే మాటకి ఏమంటారు? అయితే ఈ హైడ్రా అయితే ఏదైతే వచ్చిందో, కొంతమందికి హైడ్రా నచ్చలేదు, కొంతమందికి హైడ్రా నచ్చింది. హైడ్రా వల్ల వచ్చిన కొన్ని చితగా ఫ్యామిలీలకు ఇబ్బంది అని అయింది, వాస్తవం అయింది. ఈరోజు ఒక నాల పరిస్థితి మంచిగా ఉంటేనే ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు అందరూ మంచిగా ఉంటారు. 4 ఇండ్లు పోతే ఇంకో 30-40 ఫ్యామిలీలు మంచిగా అవుతాయి అన్న. హైడ్రా చేసింది అది. మీకు తెలుసా జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతమంది నారాల మీద కట్టారో, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని రకాల ఇల్లు కొల్చాల్సి వస్తుందో తెలుసా? అన్న మరి హైడ్రా ఇవన్నీ కూలుస్తుందా? హైడ్రా అంటే వాళ్ళ పరిధిలో ఎలాంటి అవినీతి చేసి ఉన్నా వాళ్ళు విచిత్రం ఏంటంటే మల్లేష్ గారు, నిజానికి ఈ గవర్నమెంట్లే పర్మిషన్స్ ఇస్తాయి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి చూసుకుంటే, మూసీ నది పరివాహక ప్రాంతంలో కట్టుకున్న ఇల్లు చూస్తే, ఏ ఇల్లు పర్మిషన్ అయినా సరే ఇచ్చేది జిహెచ్ఎంసీ. కరెంట్ నల్లా ఇస్తారు, నల్లా పర్మిషన్ ఇస్తారు, కరెంట్ పర్మిషన్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఫైనల్గా నీకు ఎలాంటి రూల్స్ అతిక్రమించామని చెప్పి మళ్ళీ వాళ్ళే కూల్ చేస్తారు. ఇది అంతవరకు కరెక్టు? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఈ పర్మిషన్స్ అన్నీ వచ్చాయి. ఈ ఇల్లు కట్టుకునే దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నారు. అయినప్పటికీ ఇప్పుడు అదే హైడ్రా పేరు చెప్పి మీరు నిబంధనలు అతిక్రమించారని చెప్పి ఇల్లు కూల్చివేస్తే మీ మీద వ్యతిరేకత వస్తుంది కదా. అదే వ్యతిరేకత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం లేదంటారా? అభివృద్ధి పనులు చేసిన లేవా మీరే ఊకే? నో, ఇప్పుడు ఎవరైనా సమస్యను చూస్తారు. ఇప్పుడు మీరు నాకు ఎంతైనా చేయండి, 1 లక్ష రూపాయలు ఇవ్వండి, 1 కోటి రూపాయలు ఇవ్వండి అని గుర్తుపెట్టుకుంటా. కానీ ఒక్కసారి నాకేదో అవసరం ఇంకో 10,000 అడిగాను నేను, మీరు ఇవ్వలేదు. మీరు చేసిన ముందుదంతా గుర్తుండదు. ఇక్కడ ఈ 10,000 దగ్గర మన ఇద్దరికి ఇది వస్తుంది. అలాగే మీరు ప్రభుత్వం పరంగా ఏం చేయాలో అవన్నీ చేయాలి, ప్రజలకి చేయాల్సిందే. అట్ ది సేమ్ టైం కొన్ని పనులు చేయలేకపోతే వాటి గురించి మాట్లాడతారు. వాటి గురించి మాట్లాడొద్దు అనడం కరెక్ట్ కాదు కదా. అంతే. అయితే హైడ్రా చేయాల్సింది పని ఏంటంటే, ఒక ఉన్నత స్థాయి చేయాల్సిందిగా గరీబాన్ మీద చేస్తున్నారని మీ ఆలోచన. అంతేనా? ఒక ఎన్కర్నేషన్ ఒకటి పగల కొట్టారండి. అవును. అప్పుడు అందరి నుంచి కూడా మంచి గుర్తింపు వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా వెరీ గుడ్, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓ రకంగా చెప్పాలంటే ఆ కబ్జాలను అరికడుతుంది అది ఇది అనుకున్నారు. వెంటనే మూసీ నది దగ్గరికి వెళ్ళారు. ఆ పరివాహక ప్రాంతంలో ఇళ్ళని పగలగొట్టే ప్రయత్నం చేశారు. స్కూల్ పిల్లల బ్యాగులు కూడా తీసుకునే అవకాశం ఇవ్వలేదు. గర్భిణీ స్త్రీలు అన్నీ కూడా చూడకుండా ఇల్లును కూడా పడగొట్టిన సందర్భం ఉంది. ఎలా చూడాలి? ఇప్పుడు ఏదో ఒక ఎన్కన్వెన్షన్ ఒక్కటి పడగొట్టారు, కానీ గరీబుల ఇల్లు 100 పగలగొట్టాలని చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి అన్న కొండల రెడ్డి ఇల్లు ఇప్పటికీ కూడా పడగొట్టలే. ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వకుండా మిగతా ఇళ్ళన్నీ పడగొట్టిన వాళ్ళు కొండల రెడ్డి దగ్గరికి వచ్చేటికి ఎందుకు పడగొట్టలేకపోయారు? మీరు హైడ్రా ఎందుకు పని చేయట్లేదు? అయితే హైడ్రాకు వచ్చేసి దాని పరిధిలో ఉన్న పనే చేస్తుంది అంతే. మనము అదే కొండల రెడ్డి ఇల్లు ఈ ఏమంటారు హైడ్రా పరిధిలోకి వచ్చింది. అది ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా కట్టారని చెప్పారు. మరి దాన్ని పడగొట్టాలి కదా. దానికి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఇన్ని చేయాల్సిన అవసరం ఏముంది? మిగతా వాళ్ళకి ఎవరికి నోటీసులు ఇవ్వలేదు మీరు, కానీ వీళ్ళకి మాత్రమే నోటీసులు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని స్టే తెచ్చుకునే వరకు ఎందుకు ఊరుకున్నారు? ఈ హైడ్రావాల్ అనేది ఎట్ ఏ టైం వచ్చి కూల్చదన్న ఫస్ట్ నోటీసులు ఇస్తారు. ఎక్కడ ఇచ్చారు?
మీరు మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్ళండి, లేకపోతే ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూడండి, ఎక్కడ నోటీస్ ఇవ్వకుండానే పడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అందరూ మీడియా ముందుకు వచ్చి బాధపడిన సందర్భాలే ఉన్నాయి. కొంతమంది ఈ కుక్కటిపల్లిలో ఒకళ్ళైతే ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే కదా మరి. మాక్సిమం అయితే అందరికీ నోటీసులు ఇష్యూ అయిన తర్వాతనే హైడ్రా అనేది వస్తుంది. దాని తర్వాత దాని పని ఆయన నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ కాకపోతే అది బఫర్ జోన్లో ఉంటేనే హైడ్రా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అంతేగాని గరీబుల దగ్గరకు పోయి గరీబుల ఇల్లు కూల్చడం అదైతే లేదు. ఇక మీకు తెలిసిందే చెప్పడం అయితే లేదు. అన్ని తెలిసిన మీరే సరే. ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధి కూడా విస్తరిస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా 150 సీట్లు 300 సీట్లు అవుతాయి అంటున్నారు. అందులో భాగంగా రిజర్వేషన్ కూడా మారే అవకాశం ఉంది అంటున్నారు. రిజర్వేషన్లు మారితే మీకు సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? మేము బీసీ జనరల్ అయితే పడంచారు విలేజ్ వస్తుంది అనుకుంటున్నాం. ఒకవేళ బీసీ జనరల్ వస్తే ఆ రోజు నేను కానీ మా మిసెస్ కానీ బీసీ జనరల్ వస్తే లైన్లో ఉంటాం మనం కంపల్సరీ. ఇంకోటి మా జేపీ కాలనీ ఇంకోటి అయింది, అక్కడ బీసీ జనరల్ వస్తుందా అనేది రిజర్వేషన్ బట్టి ముందుకు వెళ్ళాల్సిన సందర్భం ఉంటుంది. 300 డివిజన్లు అయితే ఇంకా మంచిదే కదా, మనకు రెవెన్యూ పెరుగుతుంది. ఒక మేయర్ 3 మేయర్లు అవుతాయి. హైదరాబాద్ గిట్ట విస్తీర్ణ పెరుగుతుంది. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వాళ్ళు గిట్ట మన ఏమంటారు జిహెచ్ఎంసీ పరిధిలో వస్తే పర్మిషన్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ల వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి కదన్న. అభివృద్ధి చెందుతాయి కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో చేయడం చాలా మంచిది. 300 వాళ్ళ పన్నులు పెరుగుతాయి, ఇంకా సమస్యలు కూడా ఉన్నాయి కదా. పన్నులు పెరుగుతాయి అంటే మనకు సత్సంబంధాలు అన్ని దగ్గరకు వచ్చినాక ఇట్లా మనము ల్యాండ్ రేట్లు కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు మా పడంచే నియోజకవర్గం చూసుకుంటే మున్సిపాలిటీలు అయినాయి 15,000 గజం ఉండే, ఇప్పుడు జిహెచ్ఎంసీలు అయిన తర్వాత 50,000 60,000 గజం అయింది. అది మంచిది కదంటారా? 100% మంచిది. మరి అంతే. అలాగే చూసుకుంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే దగ్గర పడుతున్నాయి. అవునన్నా. ఇలాంటి టైంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కార్ రేస్ అని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది కదా. ఇదంతా సానుభూతిగా కన్వర్ట్ అయ్యి ప్రతిపక్షానికి లాభం చేకూరే అవకాశం లేదంటారా? నిప్పులేందే పొగరాదటరా. అది వాళ్ళు గతంలో చేసిన పనులు కాబట్టి ఈరోజు ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. చూసుకుంటూ పోతే మొన్ననే ఆల్మోస్ట్ అందరినీ ఇన్వాల్వ్ చేసారు. ఎవరైతే అందులో పని చేసారో, ఎవరైతే ట్యాపింగ్ చేసారో వాళ్ళందరినీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళని ముందు తీసుకెళ్ళి వాళ్ళని ఎలాంటి శిక్షించాలనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. అది ఆల్మోస్ట్ ఎవరినైతే డిస్కషన్ చేయాలన్న అన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. అవి 2 ఏళ్ళు అయింది ఈ కేసు పెట్టి. ఈ 2 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కొండను తవ్వి ఎలకను పట్టించందంగా ఇప్పటి వరకు ఏమీ లేదు. మొన్న హరీష్ రావుని నోటీసులు ఇచ్చారు, ఆయన్ని విచారించారు, ఏమీ పురోగతి లేదు. తర్వాత కేటీఆర్ అన్నారు, సంతోష్ రావు అన్నారు. ఈరోజు లేటెస్ట్గా వచ్చిన వార్తల ప్రకారం కేసీఆర్ కూడా నోటీసులు పంపించారు. ఏం చేయబోతున్నారు? ఇదంతా రాజకీయ కక్షలు అనిపించట్లేదా? ఒక్క ఆధారం లేని చోట ఊరికే ఏదో ఉంది అని చెప్పి మానసిక క్షోభకు గురి చేయాలి ప్రతిపక్షాన్ని అన్న థాట్ కనిపించట్లేదా? అట్లా ఏమవుతుందన్న, మానసికంగా చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో వాళ్ళని లోపల వేయాల్సిందే. కానీ అట్లా లేదు కదా, గవర్నమెంట్ లేదు, మా ముఖ్యమంత్రి గారు లేరు. కక్షపూర్తిగా రాజకీయాలు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడో చేస్తుండే. ఉండొద్దు రాజకీయంలో, అందరూ మంచిగా ఉండాలి. అందరూ గతంలో మీరు చూసారు ఒకసారి మాజీ సీఎం రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ గారు హాస్పిటల్ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పోయి హాస్పిటల్లో పరామర్శించారు. కక్షపూర్తి రాజకీయాలు చేయాలంటే హాస్పిటల్లో ఎందుకు పరామర్శిస్తారన్న? పెద్ద మనిషి మొన్న మళ్ళీ చూసుకుంటే అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ గారు వస్తే అసెంబ్లీలో పోయి రేవంత్ రెడ్డి గారు పోయి కలిసిరు. ఆయన గిట్ట సావత్ ఇచ్చిండు. పెద్దలందరూ ఒకటే, అందరు కలిసే ఉంటారు. మధ్యలో పోయేది ఎవరంటారు? కార్యకర్తలేనా? పెద్దలందరూ బాగానే ఉంటారంటే మధ్యలో పోయేది కార్యకర్తలు. కార్యకర్తలు అని కాదన్న, కార్యకర్తలకు గిట్ట అవకాశాలు రావాలి. కార్యకర్తలకు అవకాశాలు రావాలి, కార్యకర్తలు ముందు పోవాలి. కార్యకర్త ఎప్పుడు కార్యకర్తని పని చేయకుండా వానికి ఒక స్టాండ్ అనేది ఇవ్వాలన్న. లీడర్లు స్థానికంగా లీడర్లు కార్యకర్తని లీడర్ చేస్తేనే వాడు ఇంకొకరిని తయారు చేస్తాడు.
వీడు ఎప్పుడు కార్యకర్తనే, వీడు ఇట్లనే ఉండాలనుకుంటే ఎలక్షన్ కోసం పనిచేసేది కార్యకర్తని, ఉమ్, జెండలు పట్టేది కార్యకర్తని, అనుకో ఆయన కోసం కష్టపడేది కార్యకర్తని, అన్ని విధాలుగా కష్టపడేది. ఓట్లు అడగాల్సింది కార్యకర్తనే ఓట్లు అడుగుతాడు. మా మనిషి ఇట్లా చేసిండు, మా పెద్ద మనిషి ఇట్లా చేసిండు, మీరు పని చేసిండు, నేను గెలిపారంటే అరే భయ్ నీ ముఖం మీద చూసి ఓట్లు వేస్తున్నాం రా భయ్ అని అంటారు. ఆయనకి అవకాశం ఇస్తే వాడికి లీడర్ అవుతాడు. ఉమ్, లీడర్ అయినాక ఆయన ఇంకా మంచి పని చేస్తాడు. కానీ ఉమ్, అవకాశాలు అనేది కార్యకర్తలు కూడా రావాలి. పెద్ద స్థాయి నాయకులు అందరూ చిన్న స్థాయికి నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పెద్ద లీడర్లు అందరూ చిన్న స్థాయికి నుంచి వెళ్ళిన. జెడ్పీటీసీకి నుంచి సీఎం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆశామాషి కాదు కదన్నా. ఉమ్, జెడ్పీసీ స్థాయికి నుంచి సీఎం ఏంటంటే ఎంత కష్టం ఉంటే అవుతాడు. అవును. మనం గతంలో చూసుకుంటే సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు మాజీ మీరు సీఎం మాజీ అంటున్నారు. రేవంత్ రెడ్డి మాజీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అంటే మాకు అట్లని కాదన్నా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఊకే పేరు సీఎం రేవంత్ అన్నది మాకు బాగా అలవాటు అయిపోయింది. ఒక అన్న లెక్క ఉమ్, రేవంత్ అనేది అలవాటు అయిపోయింది. మాజీ కేసీఆర్ అన్న పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు. అట్లా ఏముండదు. కానీ ఉమ్, ఇంకా 10 సంవత్సరాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఉమ్, ఆయన మొన్న ఒక మీటింగ్లో బహిరంగ సభలు చెప్పడం జరిగింది. ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ప్రజలకు పని చేస్తాం, అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాం, ఉమ్. పని చేస్తాం, ఏ సంక్షేమ పథకాలు ఉన్నా కానీ ప్రజలకు తీసుకెళ్తామని అంటారు. ఎందుకు ఉంచారంటారు? 10 సంవత్సరాలు అభివృద్ధి చేశారనా, లేకపోతే తిట్లు బాగా తిడుతున్నారనా? పరిణామాలు వాళ్ళు కంపల్సరీ తిడతారు. ఇక నువ్వంటే నాకు అడగంటే నేను కంపల్సరీ తిడతా. అది రాజకీయం అంటారు అది. రాజకీయం అంతే. ఇప్పుడు నా ఉడికి అడ్డుకోవాలంటే విజయ్ ఇప్పుడు విజయను అడ్డుకోవాలంటే తిట్టడం రాజకీయం అయితే ఇంకా అందరూ తిట్టుకోవడమే ఈ వేదిని పడి. ఇప్పుడు విజయ్ ఇప్పుడు పాలసీలు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు, అందుకే మాకు ఇచ్చారు, మీరు ఇలా ఉండడం కరెక్ట్ కదని చెప్పేది వేరా, లేకపోతే నీ తొండలు ఇడుస్తా, లేకపోతే అలా చేస్తా ఇలా చేస్తా, ఏంటి ఒక సీఎం స్థాయిలో మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? స్థాయి తగ్గి మాట్లాడుతున్నారు అనుకోవాలా? అట్లా ఏం లేదన్న. అంటే మా తెలంగాణ లాంగ్వేజ్ అట్లుంటుంది అన్న. మంచిగా మాట్లాడినా కానీ అరే అరే బాబిక రారా అన్న బాబు అన్న కానీ తిట్టినట్టు ఉంటుంది. అండ్ మంచిగా మాట్లాడినా కానీ అర్థం చేసుకునే విధానాలు కాదు మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ లాంగ్వేజ్ని తగ్గించే విధంగా మాట్లాడుతున్నారు మీరు. తెలంగాణ లాంగ్వేజ్ అంటే తిట్లు కాదండి, దానికి ఒక చరిత్ర ఉంది. తెలంగాణ లాంగ్వేజ్ తగ్గించడం మీరు తెలంగాణ లాంగ్వేజ్ తెలంగాణ యాసలో ఎలాగే మాట్లాడతారనేది తప్పు. ఇప్పుడు నిజంగా అదే యాసలో మేము మాట్లాడడం కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు ఆంధ్రవాడో లేకపోతే పక్కన వేరే దేశం వాడు వేరే రాష్ట్రం వాడు వచ్చి మాట్లాడట్లేదు. విమర్శించేది కూడా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ఏ. మాది తెలంగాణ అంటే మేమంటే తెలంగాణ అన్న విధంగా ఉండే బీఆర్ఎస్ పార్టీయే మీరు మాట్లాడే బూతుల మీద అనేక విమర్శలు చేస్తుంది. వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు కానీ కరెక్ట్ కదా. అంటే వాళ్ళు చేసే మేము చేసే ఇప్పుడు మీరు అన్నారు కదా అంతకుముందు, ఇప్పుడు ఇక్కడ వర్తిస్తుంది అది. మీరు తిడితే మేము తిట్టమా? అట్లా కదన్నా. ఇప్పుడు మేము చేసే సంసారం వీళ్ళు చేసే వ్యభిచారం అన్నట్టున్నది. అదే అంటున్నాను. అదే ఇప్పుడు మీరు తిడుతున్నారు, నేను తిడతాను, నేను తిట్టానని మళ్ళీ మీరు తిడతారు. ఇది కాదు కదా రాజకీయం అంటే. రాజకీయం ప్రజలకు కావాల్సింది అది కాదు. ప్రజలకు ఏం కావాలి? సంక్షేమ పథకాలు కావాలి, అలాగే అభివృద్ధి కావాలి, రోడ్లు కావాలి, అన్నీ కావాలి. ప్రజలకు కావాల్సింది ఇవ్వకుండా రాజకీయంగా వాళ్ళని అనగదొక్కాలను లేకపోతే తిట్టల దండకం అందుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. తిట్టల దండకం అనుకోవడం అని కాదు కానీ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రనే ఇది. ఆయన ఎప్పుడు మాట్లాడినా మంచి మాటలే మాట్లాడతాడు, మంచి విధమే మాట్లాడతాడు. తీసుకోవడంలో వాళ్ళు ఉల్టా తీసుకుంటారు అంతే. అంతే అంతే. మరి ఎలా చూడాలి? ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం గతంలో చూసాం, బీఆర్ఎస్కి మంచి సీట్లు వచ్చాయి, తర్వాత బీజేపీకి మంచి సీట్లు వచ్చాయి, ఎంఐఎంకి మంచి సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ 1-2 సీట్లు నాకు తెలిసి. మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు మీరు అధికారంలో ఉన్నారు, కానీ సాధారణ ఎన్నికల్లో మాత్రం వెనకబడిపోయారు. కనుక ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఈసారి మీ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఇప్పుడైతే ఫస్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ 2 ఎలక్షన్స్ ఉన్నాయి కదా. దాంట్లో కాంగ్రెస్ పార్టీ సత్తా దాడుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే గ్రామస్థాయి చేసిన అభివృద్ధి పనులు కానీ అన్ని గ్రామంలో ప్రతి ఒక్క ఇంద్రమ్మ పథకాలు గిట్ట ఇంద్రమ్మ గృహ పథకాలు గిట్ట తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చినాయి కాకుండా గ్రామంలో ప్రతి ఒక్కరికి పింఛన్లు కానీ అన్ని విధాలుగా సర్పంచ్లు ఇప్పుడు గెలిచిన కొత్త సర్పంచ్ల గిట్ట ఫండ్స్ రావడం కానీ అన్ని విధాలుగా చేసిన పనులు ఉన్నాయి. ఇప్పుడు అదే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముందు పోతుంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో గిట్ట మంచి విజయం సాధిస్తుంది. అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 3 మేయర్లు కైవసం చేస్తాను అనుకుంటున్నా. ఇంకా అది అవ్వలేదు. మీరు చెప్పారు కదా, అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను.
3 మేలు కైవసం చేసుకుంటుంది. ఇక 300 డివిజన్లో మ్యాక్సిమం అది ఎంత చేస్తానే కాంగ్రెస్ పార్టీ ఇంకా అపోజిషన్ పార్టీలు ఇటు ఉంటాయి కదా వాళ్ళకు నచ్చిన ఇది స్థానిక ఎలక్షన్స్ అయిపోతాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ సంబంధం లేదు. స్థానిక ఇప్పుడు మన నాకు విజయాన్ని ఇష్టం, నాది ఏ పార్టీ అని ఉండను, ఇక నేను విజయానికే ఓటేస్తా. పార్టీలకు అతీతంగా ఉంటాయి. జిహెచ్ఎంసీ కామన్గా ఏ పార్టీకైనా ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. వాళ్ళు అభివృద్ధి లేకపోతే ఇంకోటి చూడరు, వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయి ఉంటారు ఆ పార్టీలు కనుక వాళ్ళు ఎలాగా వేస్తారు. కానీ నాకు మంచి జరిగితేనే వేస్తానని కామన్ పీపుల్ చాలా మంది ఉంటారు. మరి వాళ్ళని మీరు సాటిస్ఫై చేయాలి, వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ చేయగలుగుతానంటారు. ఇక 190 మంది సాటిస్ఫై చేస్తాం, 10 మంది చేయలేం పరిస్థితి ఉంటుంది. అందరికీ పని చేయలేం. ఇక చేయనోడు కంపల్సరీ ముఖం పట్టుకుంటాం నాకు చేయలేమన్నా అంటాడు. కానీ అట్లా ఉంటుంది, అందరికి చేయాల్సి వస్తాం. అది అందరికీ చేయలేము. 10 మంది చాలు నీ పేరు ఖరాబ్ చేయడానికి. 10 మంది అలాగే నువ్వు అందరు చేసిన 90 మంది అనరు, ఆ 10 మంది అంటారు ఏం పని చేసిందా, ఏం పనే చేయలేడు. ఈ వెనుక మాట్లాడాడు ఎవడు, అందరు వెనుక మాట్లాడతారు, ముఖం ముందు ఎవడు మాట్లాడాడు. మన దగ్గర చూసుకుంటే బడంచేట టౌన్లో మన ఎవడన్నా విమర్శించా నా ముఖం కూడా మాట్లాడే దమ్ము ధైర్యం లేదు ఎవరికి. నా వెనుక మాట్లాడతారు, ముంగడ మాట్లాడాలి. ముంగడ మాట్లాడితే నేనేంది, నా వ్యక్తిగత ఏంది, నా మనసు ఏంది అనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే సమస్య ఏదైనా సరే పోరాటం చేయాలి, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకి మేము మంచి చేస్తున్నాం కనుక రాబోయే రోజుల్లో మాకు సీట్ వస్తే కనుక మేము ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాని మల్లేష్ యాదవ్ గారు చెప్తున్నారు.